ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఏఐఎంఎల్ గురించి ఒక 5, 6 ఇయర్స్ ముందు ఎలా అయితే మాట్లాడుకునేవాళ్ళో, అప్పుడు మనం కూడా అంటే ఎందుకు మనకు అని అనుకోనుంటే, ఇప్పటికీ మనం కొంత రిగ్రెట్ ఫీల్ అవుతాం. అరే! ఈ ఏఐఎంఎల్ అండ్ టెక్నాలజీ గురించి ముందే తెలుసుకొనుంటే మేలు. దీనిలో చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి, అప్లికేషన్స్ అని. సిమిలర్ టెక్నాలజీయే క్వాంటమ్ కంప్యూటింగ్. లైక్ ఒక 4, 5 ఇయర్స్ తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోకపోతే మనం వెనకబడతాం. సో, అలాంటి ఒక ఎక్సైటింగ్ టెక్నాలజీ గురించి సింప్లిఫైడ్ వర్డ్స్‌లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా నేను షేర్ చేసుకుంటాను. ఈవెన్ స్కూల్ స్టూడెంట్ చూసినా కూడా ఈ వీడియో ఖచ్చితంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాల్సిందే. అంత సింప్లిఫైడ్‌గా నేనైతే మీతో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి షేర్ చేసుకుంటాను. ఈ మధ్య గూగుల్ విల్లో అని ఒకటి రిలీజ్ చేసింది. క్వాంటమ్ చిప్. వాళ్ళ ఓన్ క్వాంటమ్ చిప్. దాని మీద వాళ్ళు చాలా ఇయర్స్ రీసెర్చ్ చేసి రీసెంట్‌గా అయితే లాంచ్ చేశారు. దాని మొత్తం వైరల్ అవుతుంది. గూగుల్ విల్లో అని ఒక క్వాంటమ్ చిప్‌ని రిలీజ్ చేసింది. అసలు ఏంటిది అని. దాని గురించి తెలుసుకోవాలంటే నేను మీకసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? అసలు ఏంటి డిఫరెన్స్? మనం ఏం జేయొచ్చు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్‌తో? ఎందుకు ఇది అంత గట్టిగా వినిపిస్తుంది ఈ పదము? వీటన్నిటి గురించి మాట్లాడను. అసలు ఏం చేసింది విల్లో అంటే ఒక మీకు గ్లాన్స్ అయితే ఇస్తాను. ఒక స్టాండర్డ్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయించారు క్వాంటమ్ కంప్యూటింగ్‌తో. కంప్యూటింగ్ అంటేనే ఏం లేదండి. ఏదైనా ఒక కాలిక్యులేషన్ పెర్ఫార్మ్ చేయడం అనుకోండి. ఏదైనా కూడా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే కంప్యూటింగ్ అంటాం కదా! వాళ్ళ క్వాంటమ్ చిప్ 5 మినిట్స్‌లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అతి పెద్ద సూపర్ కంప్యూటర్స్ కూడా మన యూనివర్స్ అయితే ఎంత ఏజ్ ఉందో అన్ని ఇయర్స్ తీసుకున్నా కూడా అది సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్‌ని ఒక క్వాంటమ్ చిప్ అనేది 5 మినిట్స్‌లో సాల్వ్ చేసింది. ఏంటి దీంట్లో గొప్పతనం అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా సమస్యలకి స్పీడ్ అనేది ఇంపార్టెంట్. కంప్యూటింగ్ స్పీడ్ బట్టి చాలా వరకు సాల్వ్ అయిపోతాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం మార్స్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాం. లేదా జూపిటర్‌లోకి ఇంకేదైనా ప్లానెట్‌లో అనుకున్నాం. దాని గురించి రీసెర్చ్‌కి కొన్ని పర్మ్యుటేషన్స్, కాంబినేషన్స్ ఇవన్నిటికి చాలా టైం పడుతుంది. ఆ టైం వల్లే ఏదైనా కూడా రీసెర్చ్ అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న కంప్యూటింగ్ పవర్ అంతే ప్రెజెంట్‌గా. అది మనం ఏం తక్కువనేం కాదు. ఒక లాస్ట్ 30, 40 ఇయర్స్ తీసుకుంటే మనం చాలా ఇంప్రూవ్ అయ్యాం. బట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ కన్నా అంటే అనుకున్న విధంగా పెర్ఫార్మ్ చేయగలిగితే అన్నీ కూడా ఇన్‌స్టంట్‌లో జరిగిపోతాయి. కొన్ని డ్రగ్స్‌కి మెడిసిన్స్ కానివ్వచ్చు, వ్యాక్సిన్స్ కానివ్వచ్చు కనుక్కోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే చాలా పర్మిటేషన్స్ కానీ, చాలా కాంబినేషన్స్ అనేవి ట్రై చేయాల్సొస్తుంది. ఈవెన్ కోవిడ్ వ్యాక్సిన్‌కి కొంత టైం అయితే పట్టింది. ఆ రీసెర్చ్‌కి వాటికి. క్యాన్సర్‌కి చాలా ఇయర్స్ వరకేంటంటే మెడిసిన్ అనేది లేదు. ఎందుకంటే ఆ టైం అనేది పడుతుంది కదా! ఒకవేళ క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఎలాంటి డేంజరస్ డిసీజ్ వచ్చినా ఇన్‌స్టంట్‌గా దానికి మెడిసిన్ కానివ్వచ్చు ఆర్ వ్యాక్సిన్ కానివ్వచ్చు అలాంటివి ఈజీగా అయితే చేయొచ్చు. అంటే నార్మల్‌గా కూడా. అలానే సెక్యూరిటీ ఇష్యూస్ కానివ్వచ్చు, ఫైనాన్షియల్ రిలేటెడ్ ఛాలెంజెస్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్వాంటమ్ కంప్యూటర్స్‌తో ఇన్‌స్టంట్‌గా అయితే చేయొచ్చు. ప్రపంచం చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఇప్పుడు ఏఐ వల్ల ఎలా ఉంటుందో ప్రపంచం చాలా వరకు అంతా మారిపోయింది గదా! మనుషుల అవసరం లేకుండా పనులన్నీ జరిగిపోతున్నాయి గదా! ఇది ఇంకా అడ్వాన్స్‌డ్‌గా అయితే ఉండబోతుంది. సో, నేను ఆలస్యం చేయకుండా అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు కంప్యూటింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. మీకొక చిన్న లాజిక్ చెప్తాను. కంప్యూటర్‌లో ఏ ప్రోగ్రామ్ అయినా, ఏదైనా కూడా వర్క్ అవ్వడానికి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుందండి. బిట్ అంటాం దాన్ని. 0 ఆర్ 1 కంప్యూటర్‌కి తెలిసిన లాంగ్వేజ్ ఓన్లీ ఇదే. 0, 1 ఈ 2 మాత్రమే తెలుసండి. ఈ 2 ఉపయోగించి కాంబినేషన్స్‌తోనే డిఫరెంట్ నంబర్స్ కానివ్వచ్చు, డిఫరెంట్ కాలిక్యులేషన్స్ కానీ అవన్నీ కంప్యూటర్‌కి అర్థమయ్యేలా మనమైతే పెర్ఫార్మ్ చేస్తాం. మనం బయట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏవేవో సింటాక్స్ రాసినా, కోడ్ రాసినా కూడా అది అసెంబ్లీ లెవెల్‌లోకి వెళ్లి దీన్ని అసెంబ్లీ లెవెల్ అంటాం. అసెంబ్లీ లెవెల్‌లోకి వెళ్లి కంప్యూటర్‌కి ఈ 0, 1స్‌లోనే ఇస్తుంది. మనం బయట ఇలా ఇస్తున్నాం. బట్ ఏంటి కంప్యూటర్ డైరెక్ట్‌గా తీసుకోదు. ఎనకాల స్టెప్స్ అయితే ఉంటాయి. మీరు ఏది పెర్ఫార్మ్ చేసినా సాఫ్ట్‌వేర్ మీరు ఏదైనా ఒకటి వాడుతున్నారంటే మీరు ఏదో ఒక కమాండ్ ఇస్తే కంప్యూటర్ అర్థం చేసుకోదు. మిడిల్‌లో కొన్ని ఉంటాయి. మిడిల్ లెవెల్‌లో. అదేం చేస్తాయంటే మీరు ఏదైతే ఇన్‌పుట్ ఇస్తారో అది క్లిక్ గానివ్వచ్చు, ఏదైనా ఒక ఇంగ్లీష్ లైన్ గానివ్వచ్చు, ఒక ప్రోగ్రామ్ సింటాక్స్ కానివ్వచ్చు, దాన్ని ఈ జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేసి కంప్యూటర్‌కి ఇస్తది. అది ఎలాగా అంటే దాని గురించి ఒక పెద్ద తతంగం అనుకోవచ్చు. దాని గురించి మాట్లాడాల్సిన లేదు. సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోండి కంప్యూటర్‌కి అర్థమయ్యేది ఓన్లీ 2 నంబర్స్ 0 అండ్ 1. ఇప్పుడు ఇంకొక విధంగా చెప్పాలంటే దీన్ని మనం బిట్ అంటాం. అంటే 0 ఆర్ 1 ఏదైనా ఒకటే. దీనికి ఈజీ ఎగ్జాంపుల్ ఏందంటే ఒక కాయిన్ టాస్ తీసుకుందాం. కాయిన్ టాస్‌కి హెడ్స్ ఆర్ టైల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక టాస్ ఏసినప్పుడు ఏమవుతుంది? ఏదైనా ఒకటే పడుతుంది. హెడ్ అయినా పడుతుంది, టైల్ అయినా పడుతుంది కదా! ఇలాగ 2 ప్రాబబిలిటీ ఉంటాయి. 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. సో, ఇది నార్మల్‌గా బిట్‌కుండేది. కంప్యూటర్ కూడా ఇలానే ఫాలో అవుతుంది. ఏదైనా 0
ఆర్ ఏదైనా ఆర్ 1 అంతే. ఈ 2 కాకుండా ఇంకేది కూడా ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే లెట్స్ సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. మీ పాస్వర్డ్ ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టున్నారు. 4 డిజిట్ పాస్వర్డ్ పెట్టున్నారనుకుందాం. 4 డిజిట్ పాస్వర్డ్ అంటే ఏంది? మహా అయితే 0000 నుంచి 9999 వరకు ఈ లోపలుండే డిజిట్స్‌లోనే మీరు పెట్టగలరు పాస్వర్డ్. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 10,000 చాయిస్‌లు మాత్రమే మీకున్నాయి. అంతేనా? 4 డిజిట్ పాస్వర్డ్ అంటే 0000 నుంచి 9999 వరకు మాత్రమే పాస్వర్డ్ పెట్టగలరు. కావాలంటే మీరు ఏదైనా పెట్టుకోండి. 4367, 7930 ఇలా ఏదైనా అనుకోండి. ఈ 10,000 ఆప్షన్‌లు మాత్రమే మీకుంటాయి. అవునా? ఇప్పుడు మీ పాస్వర్డ్ ఏంటని ఒక కంప్యూటర్ గెస్ చేయాలనుకోండి. ఏం చేస్తుంది? 10,000 సార్లు టెస్ట్ చేస్తుంది. 0000 నుంచి 9999 వరకు 10,000 సార్లు టెస్ట్ చేస్తే ఏదో ఒకటి ఈజీగా కూడా క్రాక్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఒక్కసారి ఒక నంబర్‌తోనే టెస్ట్ చేయగలవు కంప్యూటర్స్ అనేవి. అంటే మామూలుగా మనం ఉన్న కంప్యూటింగ్ రిసోర్స్‌తో. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏం చేస్తుందంటే క్వాంటమ్ కంప్యూటింగ్ బిట్ ఫాలో అవ్వదు. క్యూబిట్ అని ఒకటుంది. అది ఫాలో అవుతుంది. అంటే ఏంటంటే 0 అండ్ 1 కాకత ఇవి ఏదైనా ఒక్కసారి ఒకటే కదా ఉండగలుగుతది టాస్ ఏస్తే. అలా కాకుండా ఇప్పుడు ఒక ఇమాజిన్ చేసుకోండి. మీరు టాస్ ఏస్తే 2 పడే ఛాన్స్ ఉన్నాయంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! దీన్నే మనం క్యూబిట్ అంటాం. ఇప్పుడేంటంటే ఒకేసారి మల్టిపుల్ ఆప్షన్స్‌ని కంప్యూట్ చేయగలదు. అంటే ఇప్పుడు మనం 4 డిజిట్ పాస్వర్డ్ క్రాక్ చేయాలంటే 10,000 ప్రాబబిలిటీస్ తీసుకుంటాం. 10,000 ఛాన్సెస్ తీసుకుంటాం కంప్యూటర్ అయితే. క్వాంటమ్ కంప్యూటర్ ఈ క్యూబిట్ యూజ్ చేసి ఈ 10,000 చాయిసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకేసారి చూడగలుగుతది. ఒకేసారి 10,000వి ఎక్స్‌పెరిమెంట్ చేయగలుగుతది. మీరు అడగొచ్చు ఒకేసారి ఎలాగంటే అదే క్వాంటమ్ కంప్యూటింగ్. కంప్యూటింగ్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి టెస్ట్ చేయగలుగుతాం. క్వాంటమ్ కంప్యూటర్ ఏం చేస్తుంది? ప్రతి ఒక్కటి ఒకేసారి చేయగలుగుతుంది. దీన్నే మనం సూపర్ పొజిషన్ అంటాం. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఉండే ఒక కాన్సెప్ట్ ఇది సూపర్ పొజిషన్. ఈ సూపర్ పొజిషన్ ఏం చేసిందంటే ఒకేసారి అన్ని ఆప్షన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయగలుగుతుంది. అంటే ఒక టాస్‌లో హెడ్ అండ్ టైల్స్ 2 ఒకేసారి ఉండే ఛాన్స్ ఉంది. అది క్వాంటమ్ కంప్యూటింగ్‌తో. అది మనం ఇమాజిన్ చేసుకోవడానికి కొంచెం వింతగా ఉంది కదా! బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అదే చేయబోతుంది. సరే 4 డిజిట్ పాస్వర్డ్‌ని 10,000 చాయిసెస్ కావాలి. 10,000 ఒకేసారి వచ్చేస్తున్నాయంటే సెకండ్‌లో అయిపోతుంది. బట్ ఒక్కొక్కటి అంటే కొన్ని హవర్స్ తీసుకుంటుంది. ఇప్పుడు సరే ఇది హవర్సే. 5 డిజిట్ పాస్వర్డ్ అనుకుందాం. అంటే 1,00,000 సార్లు మనం టెస్ట్ చేయాల్సొస్తుంది. అంటే 0000 నుంచి 99999 వరకు. ఈ 1,00,000ని కూడా క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్స్ యూజ్ చేసి ఒకేసారి టెస్ట్ చేసి మీ పాస్వర్డ్ ఏంటని చెప్పేయగలుగుతుంది. ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఉండే స్పెషాలిటీ. దీన్నే మనం సూపర్ పొజిషన్ అంటాం. క్వాంటమ్ కంప్యూటర్స్ బిట్స్ కాకుండా క్యూబిట్స్ వాడుతుంది. ఈ క్యూబిట్స్ ఏం చేస్తాయంటే ఒకేసారి అన్ని ఆప్షన్స్‌ని కూడా టెస్ట్ చేయగలుగుతాయి. సో, ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఉండే ఒక గొప్పతనం అండ్ ఒక పవర్‌ఫుల్ థింగ్. అంటే కొన్ని ఇయర్స్ పట్టే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ని కూడా ఇన్‌స్టంట్‌గా సాల్వ్ చేయగలుగుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ తలుచుకుంటే. దీంట్లో ఇంతే కాదు ఇంకొకటి కూడా ఉంది. ఏందంటే ఎంటాంజిల్‌మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మళ్ళీ. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో. అంటే ఏంటంటే ఇప్పుడు లెట్స్ సపోజ్ మీరు 2 టాస్‌లు వేస్తున్నారు. ఒక టాస్ ఏస్తే హెడ్ ఆర్ టైల్ పడుతుంది. ఇంకో టాస్ ఏసినా హెడ్ ఆన్ టైలే పడుతుంది. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్‌తో ఏంటంటే ఈ ఎంటాంజిల్‌మెంట్ అనే కాన్సెప్ట్ 2 టాస్‌లకి కనెక్షన్ ఉంటుంది. లెట్స్ సపోజ్ ఈ టాస్‌లో ఇప్పుడు హెడ్ పడితే ఆ టాస్‌లో టైల్ పడాలి అని మనం ముందే ఒక ఫార్ములా ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు. సో, అప్పుడు దీంట్లో టైల్ పడిందనుకో అక్కడ ఏం పడుతుందో మనకు తెలిసిపోద్ది. హెడ్ పడుతుంది. దీన్ని మనం ఎంటాంజిల్‌మెంట్ అంటాం. అంటే ఒకదానికి ఇంకొక దానికి ఇప్పుడు మల్టిపుల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి ప్యారలల్‌గా. ఒక ఆపరేషన్‌తో ఇంకో ఆపరేషన్‌కి లింక్ ఉంటుంది. అంటే దీంట్లో ఒకేసారి హెడ్ అండ్ టైల్ పడేలా చేయొచ్చు. అలానే దాంట్లో కూడా పడేలా చేయొచ్చు. ఈ కాంబినేషన్ పడితే ఏ కాంబినేషన్ పడుతుంది అది కూడా మనం ఈజీగా కూడా చెప్పొచ్చు. దీన్నే ఎంటాంజిల్‌మెంట్ అంటాం. ఇదొక పవర్‌ఫుల్ కాన్సెప్ట్. ఇవన్నీ మనం చెప్పడానికి చాలా సింపుల్‌గా ఉన్నాయి. బట్ ఇవి చాలా పవర్‌ఫుల్. ఇప్పుడు రియల్ లైఫ్‌లో తీసుకుంటే 2 ప్రాసెస్‌లో ఒక దాంట్లో ఏది పడితే ఇంకో దాంట్లో ఏది పడుతుందో మనం చెప్పలేం. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసి ఈ ప్రాసెస్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. కంప్యూటర్ కూడా ఇలానే వర్క్ అవుతుంది. 2 ఆపరేషన్స్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఒక ఆపరేషన్ ఏం జరుగుతుందో అది ఇండిపెండెంట్. ఇంకో ఆపరేషన్‌లో ఏం జరుగుతుందో అది ఇండిపెండెంట్ సెపరేటు. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఇలా మల్టిపుల్ ఆపరేషన్స్‌ని లింక్ చేయొచ్చు మనం. సో, దీంట్లో ఏం పడుతుందో దాన్ని బట్టి అది పడుతుందని మనం ముందే గెస్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఒకేసారి మల్టిపుల్ ఆప్షన్స్ చూపించొచ్చు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో, ఇదే ఎంటాంజిల్‌మెంట్ అంటాం. ఈ 2 ఈ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంజిల్‌మెంట్. సూపర్ పొజిషన్ అంటే ఏం లేదు. ఒకేసారి మల్టిపుల్ ఆప్షన్స్‌ని, మల్టిపుల్ చాయిసెస్‌ని మనం ఒకేసారి కూడా చూడొచ్చు. ఒకేసారి టెస్ట్ చేయొచ్చు.
ఇదే సూపర్ పొజిషన్ అంటే. ఎంటాంజిల్మెంట్ అంటే అలాంటివి మల్టిపుల్ ఆపరేషన్స్, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నప్పుడు ఒకదానికి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఎంటాంజిల్మెంట్ అంటాం. ఇంకా చెప్పాలంటే ఎంటాంజిల్డ్ అంటాం. అంటే ఒక దాంతో ఒకటికి ఒక కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో, ఈ టైప్‌లో పెర్ఫార్మ్ చేస్తే ప్రపంచంలో ఉన్న ఎలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌నైనా కూడా సింపుల్‌గా సెకండ్స్‌లో అయితే సాల్వ్ చేయొచ్చు. ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క గొప్పతనం. ఓకే. ఇప్పుడు మాట్లాడుకున్నాం క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇది బేసిక్‌గా దీనికని చాలా స్టడీస్ ఉంటాయి. దీనికి ఒక డిగ్రీసే ఉంటాయి కొన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అని, క్వాంటమ్ మెకానిక్స్ అని. బట్ ఇవన్నీ పక్కన పెడితే క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్ అయ్యేది ఇలాగా బేసిక్‌గా. ఇది తెలుసుకుంటే మంచిదే. ఇప్పుడు అసలు ఏమేం చేయొచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్‌తో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కానివ్వచ్చు, డ్రగ్ డిస్కవరీ కానివ్వచ్చు, కొన్ని ఫైనాన్షియల్ కాంప్లెక్స్ అనాలిసిస్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. ప్రపంచంలో సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ అంటూ ఏముండవు. ఒక కంప్యూటర్ ఏదైనా సాల్వ్ చేయగలుగుతుంది క్వాంటమ్ కంప్యూటర్ అయితే అది. నెక్స్ట్ వీటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సెక్యూరిటీ అనేది లీస్ట్ బాదర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎలాంటి పాస్వర్డ్ పెట్టుకున్నా కూడా ఒక హ్యాకర్ క్వాంటమ్ కంప్యూటర్ యూజ్ చేస్తున్నాడంటే ఈజీ క్రాక్ చేసేస్తారు. మీరు ఎన్ని లెటర్స్ అయినా పెట్టుకోండి. నంబర్స్ ఉంటే మనం కొన్ని కాంబినేషన్స్ అనుకున్నాము. ఇప్పుడు నంబర్స్ అండ్ లెటర్స్ కాంబినేషన్ అంటే ఇంకా ఎక్కువ పెరుగుతాయి. అంటే కష్టం. ఇప్పుడు నంబర్స్ అండ్ లెటర్స్ కాంబినేషన్ ఏదైనా పాస్వర్డ్ పెడితే అది చాలా కష్టం. ఓన్లీ నంబర్స్‌తో పెట్టడం కన్నా. బట్ క్వాంటమ్ కంప్యూటర్ అది కూడా ఈజీగా సెకండ్స్‌లో సాల్వ్ చేసేస్తుంది. ఇలాగ సెక్యూరిటీ ఇష్యూస్ అయితే రాబోతున్నాయి. ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానివ్వచ్చు, ఇవైతే పెరుగుతాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది గాని వస్తే. సో, దానికి తగ్గట్టుగా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్, మెథడ్స్ అవి కూడా ఇంట్రొడ్యూస్ అవ్వాల్సొస్తుంది. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కన్నా వ్యాప్తిలోకొస్తే అంటే ప్రతి ఒక్కరు వాడడం స్టార్ట్ చేస్తే ఇదే అవుతుంది. సో, ఇప్పుడు జరిగిందేంటంటే గూగుల్ అనేది విల్లో అనే ఒక దాన్ని స్టాండర్డ్ ఒక ఆపరేషన్ చేసింది. నార్మల్ సూపర్ కంప్యూటర్స్ చేయలేనిది అది చేసింది. అందువల్ల న్యూస్‌లో ఉంది కానీ బట్ ఆ విల్లో అనేదేంటంటే జస్ట్ అదొక స్టాండర్డ్ ఆపరేషన్ చేసిందే గానీ ఇదేం కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఏం సాల్వ్ చేయలేదు. బట్ మేము చేయగలుగుతాం అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది గూగుల్. అందువల్ల బాగా వైరల్ అయితే అవుతుంది. ముందు కూడా సికామోర్ అని ఇలా కొన్ని క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే కొంచెం బాగా ఫేమస్ అయితే అయ్యాయి. బట్ అవి ఇంకా కూడా మనం చెప్పాలంటే లెస్ దెన్ 5% ఇప్పుడు ఇప్పుడు వరకు వాటిని యూటిలైజ్ చేయగలిగారని చెప్పొచ్చు. ఇంకా 100% అనేది ఎవరు కూడా అచీవ్ చేయలేదు. దాన్ని మనం క్వాంటమ్ సుప్రిమసీ అంటాం. సో, ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు మేము ఇలా క్వాంటమ్ సుప్రిమసీ అచీవ్ అయ్యామని. బట్ ఎవరు కూడా చేయలేదు. అంటే ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్‌ని 100% అచీవ్ చేయగలిగితే ప్రపంచంలోని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎవరైతే ఫస్ట్ అలా అచీవ్ చేయగలుగుతారో ప్రపంచం అంతా వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటుందని చెప్పొచ్చు మనం. సో, ఇంకొక సింపుల్ డౌట్ మీకొచ్చుండొచ్చు. నేను మిడిల్‌లో సూపర్ కంప్యూటర్ అని ఒక పదం అయితే వాడాను. ఏంటంటే, ఇప్పుడు కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇప్పుడు కూడా మనం సూపర్ కంప్యూటర్స్ వాడతాం. సూపర్ కంప్యూటర్‌కి, నార్మల్ కంప్యూటర్‌కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ కంప్యూటర్‌లో మీకు ఒక ప్రాసెసరే ఉంటుంది. సూపర్ కంప్యూటర్‌లో మల్టిపుల్ ప్రాసెసర్స్‌ని ఒకేసారి మనం యూజ్ చేస్తాం. దానివల్ల లార్జ్ కంప్యూటేషన్స్, కాంప్లెక్స్ టాస్క్స్ ఉంటాయి కదా! ఇప్పుడు బ్యాంకింగ్‌లో కానివ్వచ్చు, హై ఎండ్ రీసెర్చ్‌లో కానివ్వచ్చు, అలాంటి వాటికి ఇంకా ఫాస్ట్ ప్రాసెసింగ్ పవర్ ఉంటుంది. అంటే గంటలో చేయగలిగే సూపర్ కంప్యూటర్ వాడి సెకండ్స్‌లో అయితే చేయగలుగుతాం. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్‌కి, సూపర్ కంప్యూటర్‌కి డిఫరెన్స్ ఏంటంటే, దీనికేం మల్టిపుల్ ప్రాసెస్ ఉండాలి. బట్ క్వాంటమ్ కంప్యూటర్‌కి ఏది అవసరం లేదు. సెకండ్స్‌లోనే ఆ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంజిల్మెంట్ యూజ్ చేసి ఏదైనా కూడా చేసేస్తుంది. సూపర్ కంప్యూటర్ అసలు క్వాంటమ్ కంప్యూటర్ ముందు అసలు 1% కూడా కాదనుకోవచ్చు. సో, అంత పవర్‌ఫుల్ అవ్వబోతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ వ్యాప్తిలోకొస్తే ప్రపంచంలో చాలా మారబోతున్నాయి. మనం ఒకసారి క్వాంటమ్ కంప్యూటింగ్ అచీవ్ అయితే దీని గురించి మాట్లాడుకోవడానికి కూడా మనకు టైం ఉండదు. ప్రతిరోజు అడ్వాన్స్‌మెంట్స్ చూస్తాం. ఇప్పుడు ఏఐ ఎంత అడ్వాన్స్‌మెంట్స్ చేస్తుందో దానికంటే ఎక్కువ కూడా. ఐ హోప్ మీకు చూస్తున్న వాళ్ళకి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అట్‌లీస్ట్ బేసిక్ లెవెల్ క్లారిటీ అయినా వచ్చిందనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మనం డిస్కస్ చేసుకుందాం. అలానే ఈ వీడియో మీకు నిజంగా నచ్చుంటే ఏమన్నా కొంతమైనా తెలుసుకున్నారు కొంతైనా అనుకోండి. నలుగురికి షేర్ చేసి వాళ్ళని కూడా దీని గురించి తెలుసుకోమని చెప్పండి. ఛానల్‌కి కూడా హెల్ప్ అవుతుంది మన ఛానల్ గ్రో అవ్వడానికి. అండ్ మీకు ఇంత వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నందుకు నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.